ఫైనల్గా మన ట్రైన్ ఆన్ టైంకి అయితే వారణాసి జంక్షన్కి అయితే రీచ్ అయింది. అయితే వారణాసి జంక్షన్ అయితే దిగిపోలేదు. సో మనైతే దానాపూర్ దాకా అయితే ట్రావెల్ చేయబోతున్నాం. 365 రోజులు ఆర్ఏసీ లేకుండా ఒక రోజు అయితే ఉండదు ఈ ట్రైన్లో. సౌత్ సెంట్రల్ రీజియన్లోనే ఎక్కువ ఎర్నింగ్ చేసే ట్రైన్ ఇది, సికింద్రాబాద్ దానాపూర్. మొబైల్ అయితే కింద అయితే పారేస్తున్నాడు. వీళ్ళైతే చూడండి కాజీపేట జంక్షన్ మొత్తం అయితే డోర్ అయితే లాక్ చేశారు, వాళ్ళైతే తెరవమంటున్నారు. ప్యాగరాజ్ జంక్షన్లో మనకు లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. ఒకసారి స్లీపర్ పరిస్థితి చూడండి, జనరల్ లాగా ఉంది. ఈసారి తమిళ చూసింది మీరు కరెక్టే. ఈరోజు మనం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి దానాపూర్ వరకు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం దానాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. ఈ ట్రైన్లో మనమైతే ఫుల్గా అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. ఈ దానాపూర్ ఎక్స్ప్రెస్లో తెలుగులోనే ఎవరైతే చేయలేదు ఫస్ట్ టైం మనమైతే చేయబోతున్నాము. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి దానాపూర్ వరకు, తిరుపతి నుంచి వారణాసి వరకు ఒక ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. ఆ ట్రైన్ వీక్లీ 3 డేస్కి ఉండేట్టుగా. ఆ ట్రైన్ కాజీపేట జంక్షన్ రాగానే సికింద్రాబాద్ నుంచి కొన్ని కోచ్లు ఆ ట్రైన్కి అయితే లింక్ అయ్యి 2 hours మనకు వారణాసికి అయితే వెళ్తూ ఉండింది. సో దాని తర్వాత ఆ ట్రైన్ని ఎర్నాకుళం దాకా అయితే పొడిగించినారు. తర్వాత సికింద్రాబాద్ జంక్షన్ నుంచి వారణాసి వరకు వీక్లీ 2 డేస్గా ఉండేట్టుగా ఒక ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. ట్రైన్ కూడా చాలా మంచి డిమాండ్ బండి. సో దీంతో కూడా క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంటారు, జనరల్కి ఫుల్గా అయితే ఉంటారు. నేను ఎప్పుడు చూసినా ఈ ట్రైన్ జనరల్ ట్రావెల్ చేద్దాం 2-3 సార్లు వచ్చినాను. సో అప్పటికి నాకైతే కుదరలేదు. సో దాని తర్వాత నేనైతే కొన్ని తెలంగాణ ఎక్స్ప్రెస్ కానీ లేదంటే వేరే ట్రైన్కి అయితే జనరల్ అయితే ట్రావెల్ చేశాను. సో మెయిన్గా నేనైతే చూస్ చేసుకున్నాను ఈ ట్రైన్ ట్రావెల్ చేయాలనేసి ఎప్పటి నుంచో. ఫైనల్గా అయితే ఈరోజు అయితే కుదిరింది. అది కూడా మనైతే 3rd ఏసీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో నేనైతే జనరల్ అయితే ట్రావెల్ చేయట్లేదు ఈసారి. సో మీరు జరగండి, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం అయితే జనరల్ అయితే ట్రావెల్ చేద్దాం ఇదే ట్రైన్లో. నేనైతే కొన్ని మెయిన్ ట్రైన్ చూస్ చేసుకున్నాను, దాంతో కూడా ఇది ఒకటి. దాని ముందుగా చూసుకుని ఇంకా చాలా ట్రైన్ అయితే చేశాను. సో ఇప్పుడైతే మనం ఈ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము సికింద్రాబాద్ దానాపూర్. సో ఇదైతే ఎవరైతే చేయలేదు, సో ఇది కూడా చేద్దామనేసి నేను ఫిక్స్ అయితే వచ్చినాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ చూస్తే ఇంకా మనకైతే వర్క్ అయితే కొంచెం జరుగుతుంది. సో మ్యాక్సిమం అయ్యి వచ్చింది, ఇంకా కొంచెం పెండింగ్ అయితే ఉంది అంతే. ప్రస్తుతానికైతే ఇలాగైతే ఉంది. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతాము. మన ట్రైన్ ఆల్రెడీ వెయిటింగ్ చేస్తుంది మన కోసం. మన రాసిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12791. సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్లో అయితే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ట్రైన్కి మణికర్ణిక ఎక్స్ప్రెస్ కూడా నేమ్ అయితే ఉంది. అప్పుడైతే మనకు తిరుపతి నుంచి త్రైవేటి తర్వాత అన్నీ కదా, సో అప్పుడైతే ఈ నేమ్ అయితే పెట్టినారు. సో ఇప్పుడు కూడా అదే నేమ్ అయితే ఉంది ఈ ట్రైన్కి చూస్తే కూడా, కాకపోతే దానాపూర్ ఎక్స్ప్రెస్కి అయితే పిలుస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎప్పుడు చూసినా మనకు ప్లాట్ఫామ్ 8 నుంచి డిపార్ట్ అవుతుంది. దానాపూర్, ఫలక్నామా ఇవంతా మనకు ప్లాట్ఫామ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. సో క్రౌడ్ అంతా చూసుకుంటే దానికే ఫుల్గా అయితే ఉంటారు. సో ఎవరు వచ్చినా ఆడికి వచ్చేయండి. ఇప్పుడే మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి అయితే వచ్చినాము. సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ 8 కదా, సో అక్కడికైతే వెళ్ళిపోతాము. సో ఇప్పుడే దానాపూర్ రేక్ అయితే వస్తుంది. అసలు ఆ క్రౌడ్ చూడండి, జనరల్ క్రౌడ్ చూడండి, ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో ఒకసారి జనరల్ క్రౌడ్ చూడండి, ఫుల్గా అయితే ఉంటారు. అసలు ట్రైన్ కూడా మ్యాక్సిమం ఫుల్గా మనకి ఈడ బడైపోతారు ఫుల్గా. సో ఈ ట్రైన్కి జనరల్లో కూడా ఫుల్గా ఉంటారు కాబట్టి R5 ఫ్లైట్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉంటారు. కొంచెం అన్ని నిదానంగా అయితే ఎక్కిస్తారు, ఏం ప్రమాదం జరగకుండా. ఒకేసారి ఇంతమంది జనాలు పడిపోయారనుకో మనకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో ఈ మొత్తం జనరల్ క్రౌడే ఇంత లాస్ట్ దాకా అయితే ఉన్నారు చూడండి. కొంతమంది అయితే కనుక్కున్నాను. సో ఈ ట్రైన్లో ఫెస్టివల్ టైంలో అయితే సెకండ్ ఏసీలో కూడా వచ్చేస్తారు, క్రౌడ్ చాలా ఫుల్గా అయితే ఉంటారు. నువ్వైతే చూసుకొని ట్రావెల్ చేయన్నారు. నాకు వచ్చిన కోచ్ కూడా B6 అయితే వచ్చింది సెకండ్ ఏసీ పక్కనే. సో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ప్యాగరాజ్ జంక్షన్ వరకు లాల్గూడకు సంబంధించిన WP7 అకౌంట్ అయితే పుల్ చేస్తుంది. ప్యాగరాజ్ జంక్షన్లో మనకు లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. లోకల్ నెంబర్ కానీ చూసుకుంటే 30289. ఇలా మెట్లు దిగుతానే మన కోచ్ అయితే పక్కన అయితే ఉంది. ఇలా వస్తే చాలా బాగుంటుంది. సో మనకి లోపలికి వెళ్ళిపోదాము. ఈసారి నాకు అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. 2 నెలల ముందుగానే బుక్ చేశాను, అప్పటికి నాకు అప్పర్ బెర్త్ అయితే చేశాడు. సో టికెట్ 12తోనే బుక్ చేశాను. సో మ్యాక్సిమం క్రౌడ్ మొత్తం నాకు సికింద్రాబాద్ జంక్షన్లోనే ఫుల్ అయిపోతుంది ఈ ట్రైన్కి. సో మనకు వచ్చిన బెర్త్గా చూసుకుంటే అప్పర్ బెర్త్ అయితే వచ్చింది 14. నేనైతే సైడ్ లోయర్ ఆప్షన్ పెట్టుకున్నా కానీ ఇవ్వలేదు. కోచ్ దగ్గర చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో 2 చార్జెస్ ఒకటైతే ఉంది, అలాగే లోయర్ కూడా చార్జెస్ ఒకటైతే ఉంది. సైడ్ అప్పర్ కూడా చార్జెస్ ఒకటైతే ఉంది, అలాగే లోయర్ కూడా చార్జెస్ ఒకటైతే ఉంది. దీనిలో మీకు 3rd ఏసీ బెటర్, అలాగే సెకండ్ ఏసీ కూడా బెటర్. ఫస్ట్ క్లాస్ ఏసీ దీంతో అయితే ఉండదు.
స్లీపర్ అండ్ జనరల్ ఆ రెండు ఒకేలాగా అయితే ఉంటుంది. క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. మీకు వెళ్ళి బ్యాక్ వెళ్ళి చూపిస్తాను ఒకసారి. సికింద్రాబాద్ జంక్షన్లో 9:20 అయితే స్టార్ట్ అవుతుంది మార్నింగ్. అలాగే నెక్స్ట్ డే ఈవినింగ్ 6:15 అంతా దానాపూర్కి అయితే వెళ్తుంది. మనకు జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 32 గంటల 50 నిమిషాలు అయితే పడుతుంది. ఈ ట్రైన్ ఆగే స్టాప్లో కనుకుంటే దాదాపు 29 స్టేషన్ అయితే ఆగుతుంది. ట్రైన్ ప్రయాణించే దూరం దాదాపు 1830 కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి దానాపూర్ వరకు. ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది వచ్చేసి సౌత్ సెంట్రల్ జోన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. మీకు రన్ కూడా చాలా బాగుంటుంది. సో మనైతే ఎండ్ టు ఎండ్ వ్లాగ్ అయితే చేస్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రండి మనైతే డిపాజిట్లు అయితే కలుసుకున్నాం. ఇంకా బయలుదేరడానికి దాదాపు 1 మినిట్ అయితే ఉంది. టైం చూసుకుంటే 9:24 అయితే అవుతుంది. ఇంకా మనకు డిపార్ట్ అయ్యేదానికి 1 మినిట్ అయితే ఉంది. సో మన ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి దానాపూర్ వెళ్ళేటప్పుడు 12791. అదే దానాపూర్ నుంచి సికింద్రాబాద్కి వచ్చే ట్రైన్ నెంబర్ చెప్తే 12792. ఆల్రెడీ మనకు హార్న్ కూడా అయితే కొట్టేశారు. ఇంకో డిపార్ట్ అయ్యే టైం కూడా అయిపోయింది. మన ట్రైన్ ఆన్ టైం డిపార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి. వాళ్ళైతే లాస్ట్ మూమెంట్లో అయితే వస్తున్నారు. అండ్ బ్రేక్ టెస్టింగ్ కూడా అయితే అయిపోయింది. కొద్దిగా ముందుకు చెప్పినారు అంతే. బయలుదేరి 1 గంట ముందు వస్తే ఎక్కితే అన్నీ అయితే మంచిది. లాస్ట్ మూమెంట్లో వస్తే మరి పరిస్థితి అయితే ఉంటుంది. ట్రైన్ రన్నింగ్ దగ్గర వస్తుంది. సో ట్రైన్ బయలుదేరి 1 గంట ముందు 2 అవర్స్ ముందు వచ్చేసి ఎక్కితే చాలా బెటరు. సో ఫైనల్గా మనైతే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఉన్నది కాజీపేట జంక్షన్. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SC. మన కోచ్ని ట్యాగ్ చేసింది జూలై 2021 అయితే ట్యాగ్ చేశారు చెన్నై. సో అప్పుడు చూసుకుంటే అజంతా ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది మన్మాడ్ జంక్షన్ నుంచి కాచిగూడకి. ట్రైన్ సూపర్ కరువు అయితే కొట్టింది. ఇక్కడ సూపర్ మంది కరువు కూడా మళ్ళీ అలాగే కరువు అయితే కొడుతుంది. అది కూడా చాలా బాగుంటుంది. కోచ్ విషయానికి వస్తే దీంతో స్లీపర్ వచ్చేసి మొత్తం 7 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే థర్డ్ ఏసీ కనుక్కుంటే మొత్తం 6 కోచ్లు, అలాగే సెకండ్ ఏసీ కనుక్కుంటే మొత్తం 2, అలాగే జనరల్ వచ్చేసి మొత్తం 2, బ్యాక్ సైడ్ మొత్తం 4 జనరల్ కోచ్లు అయితే ఉంటుంది. సో మన కోచ్ దగ్గర చూస్తే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఇక్కడ హ్యాండ్ బ్రష్ అయితే ఉంది. దీంట్లో వాటర్ అయితే వస్తుంది. అలాగే వాష్రూమ్ లాగా ఉంది మొత్తం అయితే చూస్తున్నాము. వాష్రూమ్ కూడా పర్లేదు, కొద్దిగా క్లీన్గా అయితే చేసి పెట్టినారు. సెకండ్ రూమ్ మనకైతే వాటర్ అయితే వస్తుంది. సో అది వచ్చేసి ఇండియన్ స్టైల్, ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ స్టైల్ ఇది. సో ఇక్కడ మనకైతే వాటర్ అయితే వస్తుంది. మొత్తం అయితే నీట్గా అయితే ఉంది. ఇంకా పోనుకొని ఎలా ఉంటుంది మీకు అయితే చూపిస్తాను. సో మౌలైలో మనమైతే లూప్ లైన్కి అయితే వచ్చినాము. ఇక్కడ మెయిన్ లైన్లో ఏదో ట్రైన్ అయితే ఉంది. ఎంటీ రేక్ అనుకుంటాను అది వచ్చేసి. చూద్దాం ఎంటీ రేక్కో లేకపోతే పద్మావతి ఎక్స్ప్రెస్. పద్మావతి ఎక్స్ప్రెస్ ఎంటీ రేక్ ఇది.
ట్రైన్కి లీడ్ చేసిన లోకోగా చూసుకుంటే WQ4 లోకోమోటివ్. అంటే నేను తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా అయితే వస్తుంది సికింద్రాబాద్ జంక్షన్కి. అప్పుడు లీడ్ చేసిన లోకోమోటివ్ చూసుకుంటే అది WQ4 లోకోమోటివ్. ఫలనామా అయితే వెళ్తుంది హౌరా సికింద్రాబాద్. మన ట్రైన్ కనుక స్టాప్లో కానీ చూసుకుంటే ఈ ట్రైన్ 9:25 సికింద్రాబాద్ జంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి వదిలిన తర్వాత కాజీపేట జంక్షన్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, నగర్, పలర్షా, చంద్రపూర్, సేవాగ్రామ్ జంక్షన్, నాగ్పూర్, కటోల్, అలాగే బెంతూర్, అలాగే ఇటాషి జంక్షన్, అలాగే జబల్పూర్, కట్నీ జంక్షన్, సత్నా జంక్షన్, అలాగే ప్రయాగ్రాజ్ జంక్షన్, ప్రయాగ్రాజ్ రాంబాగ్, అలాగే జ్ఞానపూర్ రోడ్డు, అలాగే వారణాసి, పండిత్ దీన్దయాల్ జంక్షన్, అలాగే బక్సర్, ఆరా జంక్షన్, దానాపూర్కి అయితే రీచ్ అవుతుంది. సో మనమైతే కొన్ని మెయింటైన్ వరకు అయితే చెప్పినాము. తర్వాత చూపిస్తాను. సో చల్లపల్లి రోడ్స్ దాటిన కరువు తీసుకుంటుంది మన ట్రైన్. బాగుంటుంది ఈ కరువు కూడా. వెల్కమ్ టు కాజీపేట జంక్షన్. రొటేషన్ కోడ్ వచ్చేసి KZJ. కాజీపేట జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నది.
పైన కాజీపేట జంక్షన్కి అయితే మనమైతే రీచ్ అయినాము. సో మన ట్రైన్ 8 నిమిషాలు లేట్గా అయితే కాజీపేట జంక్షన్కి అయితే రీచ్ అయింది. 11:08కి అయితే రావాలి, 11:16కి అయితే రీచ్ అయింది కాజీపేట జంక్షన్కి. సో ఇక్కడ స్టాప్ చేసి 2 minutes మనమైతే ఫ్రంట్కి అయితే వెళ్తున్నాము. ఏలోకి వచ్చింది చూసుకున్నాము. చూడండి కాజీపేట జంక్షన్ మొత్తం అయితే డోర్ అయితే లాక్ చేసినారు, వాళ్ళైతే తెరవమంటున్నారు. క్రౌడ్ కూడా చూడండి కొద్దిగా ఫుల్గా అయితే ఉన్నది. స్టేషన్ చూసుకో ఉండాలి. సో ఎప్పుడైతే మన దగ్గరికి అయితే వచ్చినామో ఇందులో సిగ్నల్ అయితే క్లియర్ అయింది, మన వెనకాలకి అయితే పరిగెత్తాలి. ఇలా డోర్ ఓపెన్ చేస్తే జగత్తు అంతా సెకండ్ ఏసీ లోపలికి అయితే చేస్తారు. మొబైల్ అయితే కింద అయితే పారేసుకున్నాడు. నెక్స్ట్ సైడ్ అయితే చైన్ అయితే ఎవరైతే లాగుండారో, సో స్లీపర్ కూడా ఫుల్గా చెక్కున్నారు కాబట్టి బ్యాక్ సైడ్ కూడా ఎవరైతే చైన్ అయితే లాగుండారో. మన ట్రైన్ కాజీపేట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది పెద్దపల్లి జంక్షన్లో. ఇక్కడ నుంచి మన ట్రైన్ న్యూఢిల్లీ లైన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇటాచి దాకా అయితే వెళ్తుంది. అలా అక్కడ నుంచి డైవర్షన్ తీసుకుంటుంది. కాజీపేట జంక్షన్ నుంచి కొద్దిగా ముందుగా మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. ఈ కరువు కూడా చాలా బాగుంటుంది. మనకు హైదరాబాద్ నుంచి ట్రైన్ అంతా మనకు కాజీపేట జంక్షన్లో డైవర్షన్ తీసుకుంటుంది. విజయవాడ నుంచి వచ్చే ట్రైన్ కానీ చూసుకుంటే వరంగల్ దగ్గర డైవర్షన్ తీసుకొని ఇలా ఈ మెయిన్ లైన్కి అయితే ఎంటర్ అవుతుంది, న్యూఢిల్లీ మెయిన్ లైన్కి. విజయవాడ నుంచి న్యూఢిల్లీకి రావాలి ట్రైన్ కానీ చూసుకుంటే వరంగల్ మీదుగా మనకి ఆ లాస్ట్లో 2 లైన్ ఉందా, ఆ 2 లైన్కి అయితే ఎంటర్ అవుతుంది. సో ఈ లైన్ మొత్తం కరీంనగర్ వెళ్ళే లైన్ ఇదంతా. పెద్దపల్లి జంక్షన్కి వెళ్ళి లోపల వస్తూ ఉండకుండా బైపాస్ లైన్ అయితే ఒకటైతే ఏర్పాటు చేసినారు. సో మీకు ఎంతమంది చూపించింది బైపాస్ లైన్, అటు సైడ్ నుంచి బైపాస్ లైన్ అట్లా మన కరీంనగర్కి వెళ్ళిపోవచ్చు. అలాగే ఇటు సైడ్ లైన్ ఉంటుంది మీకు పెద్దపల్లి జంక్షన్ నుంచి కరీంనగర్ లైన్. సో పెద్దపల్లిలో చూడండి క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ దాదాపు 25 నిమిషాలు లేట్గా పెద్దపల్లి జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ చేసి 2 నిమిషాలు. సో పెద్దపల్లి జంక్షన్లో కూడా క్రౌడ్ కాల్చుకుంటే కొంచెం ఫుల్గానే ఉన్నారు. మన ట్రైన్ పెద్దపల్లి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PDPL. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే మనకు రామగుండం. సో వెల్కమ్ టు రామగుండం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RDF. సో రామగుండంకి దాదాపు 28 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ చేసి 2 నిమిషాలు. సో ఇక్కడ క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. సో దిగిన చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే దిగారు అంతే. ప్రయాణించి దిగిన మాత్రం చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. రామగుండంకి 12:28కి అయితే రావాలి, 12:58కి అయితే వచ్చింది. దాదాపు 225 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. వెల్కమ్ టు మంచిర్యాల. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MCI. సో మంచిర్యాల చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉండాలి ట్రైన్కి. ఇరవై 4 నిమిషాలు లేట్గా మంచిర్యాలకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ చేసి 2 నిమిషాలు. మంచిర్యాలకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. మన ట్రైన్ మంచిర్యాల నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ ఉండేది బెల్లంపల్లి. వెల్కమ్ టు బెల్లంపల్లి. సో ఇక్కడ క్రౌడ్గా చూస్తే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారంతే. ట్రైన్ బెల్లంపల్లికి దాదాపు 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు. ట్రైన్ బెల్లంపల్లి నుంచి అయితే బయలుదేరింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPA.
వెల్కమ్ టు సిర్పూర్ కాగజ్ నగర్. కాగజ్ నగర్కి మన ట్రైన్ దాదాపు 47 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు. మన జర్నీ వచ్చేసి దాదాపు 296 కిలోమీటర్ కంప్లీట్ అయితే చేసుకున్నాము. సో తెలంగాణకి లాస్ట్ స్టాప్ సిర్పూర్ కాగజ్ నగర్. ఈ నెక్స్ట్ స్టాప్ అయితే బలాష్ట, అది వచ్చేసి మనకు మహారాష్ట్రలో అయితే ఉంటుంది. సిర్పూర్ కాగజ్ నగర్కి 1:27కి అయితే రావాలి. మన ట్రైన్ 2:15కి అయితే వచ్చింది. చూడండి, వాళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కడ వీళ్ళు ఒకనొకరు చూసుకుని అయితే ఎక్కుతున్నారు. ఇదంతా జనరల్గా ప్లేస్ దొరికిపోకుండా నేరుగా ఏసీలో అయితే ఎగేస్తున్నారు. సో కంపల్సరీ అయితే ఫైన్ అయితే వేస్తారు టీసీలు. సో ట్రైన్ చూసుకుంటే లోపల అయితే ఉన్నారు. సో టీసీలు అంతా ట్రైన్ లోపల అయితే ఉన్నారు. ఆ ట్రైన్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే బలాషా. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ అదంతా. కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKZR. కాగజ్ నగర్ దాటింది పరిస్థితి చూసుకుంటే ఈ అయితే ఉంది. ఏ స్టాప్ కూడా అయితే ఎక్కేస్తాను క్రౌడ్. ఇక్కడ చూడండి, మన ట్రైన్ బ్యూటిఫుల్ కరువు అయితే కొడుతుంది. కరువు కొడుతుంది, అలాగే బ్రిడ్జ్ పైకి కూడా ఎంటర్ అవుతుంది. సో మనమైతే లోగో అయితే చూసుకోలేదు కదా. సో దానికన్నా నేనైతే ఫ్రంట్కి అయితే వచ్చినాను. అప్పుడైతే చిన్న బోర్డు అయితే ఉంది. మనం ఇప్పుడు సెంట్రల్ రైల్వేస్కి అయితే ఎంటర్ అయినాము. వెల్కమ్ టు బలాషా. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPQ. బలాషాకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. బలాషాకి మన ట్రైన్ దాదాపు 18 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అయ్యేసి 5 నిమిషాలు. సో బలాషాలో కానీ చూసుకుంటే లోకల్ డ్రైవర్స్ అలాగే టీసీలు మొత్తం అయితే చేంజ్ అవుతారు. అలాగే జోన్ అయితే మారినాము. ఇప్పుడు మనం SR రైల్వే జోన్ నుంచి సెంట్రల్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. సో డివిజన్ కానీ చూసుకుంటే నాగ్పూర్ డివిజన్.
చంద్రపూర్కి వెళ్ళేటప్పుడు కరువు తీసుకుంటుంది. సో ఈ కరువు కూడా చాలా బాగుంటుంది. అండమాన్ 3 hours లేట్ అనుకుంటా ఈ ట్రైన్. వెల్కమ్ టు చంద్రపూర్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సిడి. సో చంద్రపూర్లో కూడా చూడండి, క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. నా ట్రైన్ చంద్రపూర్కి దాదాపు 21 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. సో చంద్రపూర్లో స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక్కడ చంద్రపూర్లో మనకు తడోబా నేషనల్ పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్కు ఇండియాలోనే టాప్ 20లో ఉండే పార్క్ ఇది. జింకైంది కదా, ఆ ట్రైన్ మనం చూసుకుంటే ఏపీ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం 3 hours లేట్ అయితే నడుస్తుంది. మన ట్రైన్ సేవాగ్రామ్ జంక్షన్ వెళ్ళేటప్పుడు కరువు తీసుకుంటుంది. చాలా బాగుంటుంది ఈ కరువు.
వెల్కమ్ టు సేవాగ్రామ్ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SCGM. సేవాగ్రామ్ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సేవాగ్రామ్ జంక్షన్కి దాదాపు 37 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అయ్యేసి 2 నిమిషాలు. మీకైతే బ్యాక్ సైడ్ స్లీపర్ ఎలా ఉందో పరిస్థితి మీకు అయితే చూపిస్తాను చూడండి. అయితే సేవాగ్రామ్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చినాము. సో మ్యాక్సిమం జనరల్ స్లీపర్ మొత్తం అయితే ఫుల్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మీకు స్లీపర్ ఎలా ఉంటుందో మొత్తం అయితే చూపిస్తాను చూడండి. వీళ్ళంతా ఫ్రంట్ సైడ్ జనరల్ ఉంది కదా, సో వాళ్ళకైతే ఫుడ్ అయితే తీసుకెళ్తున్నారు. ఇదంటే స్లీపర్ పరిస్థితి కానీ చూసుకుంటే మొత్తం అయితే ఫుల్ అయితే ప్యాక్ అయిపోయింది. మన ట్రైన్ సేవాగ్రామ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు నాగ్పూర్. ఒకసారి స్లీపర్ పరిస్థితి చూడండి, జనరల్ లాగా ఉంది. ఇంకా మనకు ఫెస్టివల్ టైం అయితే దీనికి డబుల్గా అయితే ఉంటారు. మన ట్రైన్ క్లీనింగ్ కూడా చేస్తున్నారు ఈవినింగ్ అయితే. చూసుకుంటే వందే భారత్ అయినా, సో అమూలు చూసుకుంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. దాని అక్కడ విడేసి మనకి సెకండ్ తెచ్చినారు. సో ఆ ట్రైన్ తమిళనాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ న్యూఢిల్లీ నుంచి చెన్నై 5:30 గంటలు లేటు. దీని వెనకాల కేరళ ఉంది, అది దాదాపు 7 గంటల లేటు. వెల్కమ్ టు నాగ్పూర్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NGP. నాగ్పూర్కి మన ట్రైన్ దాదాపు 46 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది. నాగ్పూర్ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో సంఘమిత్ర అయితే ఉంది నాగ్పూర్లో. సంఘమిత్ర కూడా దాదాపు 2.5 గంటల లేట్లు అయితే నడుస్తుంది ఈరోజు. సో నాగ్పూర్కి మెయిన్ లుక్ కేబుల్ బ్రిడ్జ్.
నాగ్పూర్కి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 5 నిమిషాలు అయితే ఉంటుంది. సో దీని ముందు ఒక ట్రైన్ అయితే ఓవర్టేక్ అయితే చేసిన కానీ అవ్వలేదు. అది నాగ్పూర్ జంక్షన్కి 6:20కి అయితే రావాలి ఈవినింగ్. అలాగే దీని ముందరగా చూసుకుంటే గీతాంజలి ఎక్స్ప్రెషన్ అయితే ఉంది, అది 6:50కి అయితే రావాలి. సో ఓవర్టేక్ చేసింది అనుకున్నా కానీ అసలు చేయలేదు వీళ్ళు. మన ట్రైన్ నాగ్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NGP. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఎక్కినారు. మన ట్రైన్ నాగ్పూర్ నుంచి అయితే బయలుదేరింది కదా. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కటోల్లో. వెల్కమ్ టు కటోల్. సో టైం చూసుకుంటే ఇప్పుడు మనకు 8:25 అయింది. మంచు చూడండి చాలా ఫుల్గా అయితే ఉంది. మనం అయితే కటోల్కి అయితే చేరుకున్నాము. మంచు అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంది పక్కంతా. దాదాపు 56 నిమిషాలు లేట్గా కటోల్కి అయితే చేరుకునింది. సో ఇక్కడ స్టాప్ వేసి 1 minute. సో ఇక్కడ దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. కటోల్లో దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే అంతకు అయితే ఏమీ లేదు. ఆ ట్రైన్ కటోల్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KATL. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బెతుల్. సో వెల్కమ్ టు బెంతుల్. మన ట్రైన్ బెంతుల్కి అయితే రీచ్ అయింది. బెంతుల్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. ట్రైన్ 1 గంట 7 నిమిషాలు లేట్గా బెంతుల్కి అయితే రీచ్ అయింది. ఇప్పుడు మనం మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అయినాము. సో బెంతుల్లో స్టాప్ చెప్పాలంటే ఇక్కడ 2 నిమిషాలు అయితే ఉంటుంది మన ట్రైన్. సో వీళ్ళంతా ముందర జెండా సరిపోకుండా వెనకైతే పరిగెత్తున్నారు. సో సెల్ అయితే మొత్తం మామూలుగా పడట్లేదు. సో బెంతుల్ తర్వాత ఇంకొక స్టాప్ అయితే ఉంది. ఆ తర్వాత మనకు ఇటాచి జంక్షన్ అయితే మన ట్రైన్ అయితే ఎంటర్ అవుతుంది. సో అక్కడైతే వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాము. సో బయట అయితే మాత్రం లోపల ఏసీ కానీ బయట ఇంకా ఫుల్గా అయితే ఉంది. సో ఏసీ కూడా అంత ఏం లేదు, కొంచెం హీట్గా అయితే వస్తుంది. సో ఈ రాడ్ను పట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ తీసుకెట్ట పట్టుకుంటే అమ్మారు అయితే ఉంది. సో అంత చలి అయితే ఉంది బయట. మనైతే బెంతుల్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో మీకు నెక్స్ట్ ఇటాచి జంక్షన్ అయితే చూపిస్తాను. సో బెంతుల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZU. సో మనం వచ్చేసి సట్నా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇప్పుడు మనం వెస్టర్న్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉన్నాము. సో దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ అయ్యేది మనకు ప్రయాగ్రాజ్ జంక్షన్. సో ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లోనే ఉన్నాం. సో సట్నా జంక్షన్ వచ్చేసి జంబల్పూర్ డివిజన్కి అయితే వస్తుంది. సో మన ట్రైన్ దాదాపు 1 గంట 59 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది. సో ఈ మొత్తం ఫాగ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉందో. అసలు ముందర సిగ్నల్ కూడా కనిపించలేదు, ఫుల్గా అయితే ఉంది ఫాగ్.
సో మనమైతే ప్రయాగరాజ్ జంక్షన్కి ఇలా అయితే వెళ్తాము. మళ్ళీ ఇదే రూట్లో ఎట్టయితే వస్తాం, మన కోసం లోకో అయితే ఉండేది. సో అది కూడా అలా కూడా సంబంధించిన WIP7 లోకం అయితే వస్తుంది. మళ్ళీ మనం వారణాసికి ఇదే రూట్లో ఎట్టు వెళ్తాము. సో వెల్కమ్ టు ప్రయాగరాజ్ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PRYJ. సో ప్రయాగరాజ్ జంక్షన్లో మనకు లోకో హౌస్లో అయితే ఉంటుంది ఇక్కడ. సో ఆల్రెడీ మనకు లోకో అయితే ముందర అయింది కదా, సేమ్ అదే లోకో అయితే వస్తుంది. అది కూడా మన ఎస్ఆర్ సంబంధించిన లోకో. మనమైతే దాదాపు 10 నిమిషాలు లేట్గా ప్రయాగరాజ్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ కూడా మనకైతే డీబోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి అయితే ఎంటర్ అయినాము. అయితే ప్రయాగరాజ్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు త్రివేణి సంగమం అయితే ఉంటుంది. సో మొత్తం 3 నదులు అయితే ఇక్కడైతే కలుస్తుంది. సో చాలామంది ఇక్కడ దిగేసి ఆ తర్వాత వారణాసికి అయితే వస్తారు. ప్రయాగరాజ్ జంక్షన్లో కూడా మనకు డీబోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరిగింది. సో చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ దిగేసి ఆ తర్వాత వారణాసికి అయితే వస్తారు. ట్రైన్ సత్నా జంక్షన్కి దాదాపు 1 గంట 59 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మనకు ఫుల్ ఫాగ్ ఉండడం వల్ల ట్రైన్ అయితే మాత్రం కొద్దిగా లేట్గా అయితే రావడం అయితే జరిగింది అక్కడికి. అయితే ప్రయాగరాజ్ జంక్షన్కి అయితే చేరుకున్నాం కదా. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 20 నిమిషాలు. సో ఇక్కడ మనకు లోకో హౌస్లో అయితే ఉంటుంది. ప్రయాగరాజ్ జంక్షన్ చూసుకుంటే ఈ పక్కంతా మనకైతే రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. ఈ పక్క చూసుకుని మనకు కోచ్ మెయింటెనెన్స్ అయితే, దాని పక్క చూస్తే మనకు కొత్తగా అయితే రైల్వే స్టేషన్ అయితే కడుతున్నారు. ప్లాట్ఫామ్ వచ్చేసి ఇక్కడ దాదాపు 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. తర్వాత మనైతే ఇటాలీ జంక్షన్, ఆ తర్వాత జమ్మల్పూర్ చూపిద్దాం అనుకున్నాను. అసలు ఏం కుదరలేదు. నైట్ కానీ చూసుకుంటే ట్రైన్ కొంచెం లేట్ అయితే నడిచింది. ఫుల్ ఫాగ్ ఉండడం వల్ల లేట్ అయితే నడిచింది. సో అందుకే నేనైతే స్లీప్ అయితే ఇచ్చినాను. ఫాగ్ వల్ల మన ట్రైనే కాదు, చాలా ట్రైన్ లేట్గా అయితే నడుస్తుంది. సో మన ట్రైన్ దాదాపు 10 నిమిషాలు లేట్గా అయితే ప్రయాగరాజ్ జంక్షన్కి అయితే రీచ్ అయింది అంతే. ఆ జంక్షన్ నుంచి ప్రయాగరాజ్ చూసుకుంటే మనకు 180 కిలోమీటర్ దూరం అయితే వస్తుంది. సో మనకు టైమింగ్ అయితే కొంచెం ఎక్కువ అయితే పెట్టినాడు. ఇక్కడ స్టాక్ టైం అయితే ఉంది. సో దానివల్ల మనకైతే డిలే అయితే తగ్గింది. ఇంకా డిలే. సో న్యూఢిల్లీ నుంచి రాజధాని నగర్ టర్మినల్స్కి వెళ్ళే తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. సో ఆ ట్రైన్ చూసుకుంటే 12 గంటల డిలే అయితే నడుస్తుంది. అంతా చూసుకుంటే మనకు ఫాగ్ అయితే ఫుల్గా అయితే ఉంటుంది కదా. సో దానివల్ల లేట్ అయితే నడుస్తుంది అన్ని బండ్లు. అలాగే సోమోసా, అలాగే పూరీలు అవంతా అమ్ముతారు. ట్రైన్ ప్రయాగరాజ్ జంక్షన్కి ఇలా అయితే అరైవల్ అయింది. ఇప్పుడు విలేజ్ 2 చూసుకుంటే ఇలా అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు ప్రయాగరాజ్ రాంబాగ్. మన పక్కన చూసుకుంటే గాజియాబాద్ P5 లోకోమోటివ్ అయితే ఉంది. జంక్షన్లో చూసుకుంటే హౌరా న్యూఢిల్లీ మెయిన్ లైన్ అయితే ఉంటుంది ఇక్కడ. అలాగే ప్రయాగరాజ్ గోరఖ్పూర్ మెయిన్ లైన్ కూడా ఉంటుంది. ఇంకా హౌరా ప్రయాగరాజ్ ముంబై మెయిన్ లైన్ కూడా ఉంటుంది. సో అటు సైడ్ కనుక చూసుకుంటే హౌరా ప్రయాగరాజ్ ముంబై వెళ్ళిన లైన్ అవంతా. సో అదే రూట్లో మనం అయితే వచ్చినాము. ప్రయాగరాజ్ వచ్చేసి నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే ప్రయాగరాజ్ డివిజన్. ప్రయాగరాజ్ రాంబాగ్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ స్టాప్ ఉండబోయేది 2 నిమిషాలు. సో ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ప్రయాగరాజ్ రాంబాగ్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు జ్ఞానపూర్ రోడ్డు. సో ప్రయాగరాజ్ రాంబాగ్ నుంచి జరుపుకుంటే మనకు గంగానగర్ అయితే వస్తుంది. సో అది చూపిస్తాను మీకు.
లాస్ట్కి అయితే వెళ్దాము. సో అక్కడ కూడా ఇదే మరి అయితే పడింది. ప్రస్తుతానికైతే వాటర్ అయితే ఏమీ లేదు, ఇక్కడ మూల అయితే ఉన్నది వాటర్ అంతే. సో మనమైతే జ్ఞానపూర్ రోడ్డుకి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే పోతే కొద్దిగా ఫుల్గానే బోర్డ్ అవుతున్నారు. సో ఇక్కడ నుంచి వీళ్ళంతా దానాపూర్ దాకా లాస్ట్ దాకా అయితే ఉంటారు ఈ క్రౌడ్ అంతా. అయితే జ్ఞానపూర్ రోడ్డుకి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ చూసుకుంటే A1 A2 అలాగే బ్యాక్ సైడ్ జెండర్లో సో ప్లాట్ఫామ్ అయితే కొంచెం చిన్నదిగా ఉంది కాబట్టి అదైతే కొంచెం బయటకు అయితే ఉన్నాయి. మన ట్రైన్ జ్ఞానపూర్ రోడ్డుకి దాదాపు 11:28కి అయితే రావాలి. మన ట్రైన్ 12:06కి అయితే రీచ్ అయింది. 28 నిమిషాలు లేట్గా అయితే రీచ్ అయింది ఇక్కడికి. సో జ్ఞానపూర్ రోడ్డుకి మన ట్రైన్ దాదాపు 38 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మనమైతే జ్ఞానపూర్ రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంక నెక్స్ట్ స్టాప్ మీకు వారణాసి అయితే చూపిస్తాను. గో స్టాప్ అయితే ఉంది, అదే స్కిప్ అయితే చేస్తాను. సో ఫోన్ కూడా ఛార్జింగ్ తక్కువ అయితే ఉంది. ఇది చూడండి, ట్రాక్ పక్కనే ప్యాకెట్ ఆడుతున్నారు. ఫైనల్గా మన ట్రైన్ ఆన్ టైంకి అయితే వారణాసి జంక్షన్కి అయితే రీచ్ అయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BSB. సో మ్యాక్సిమం ట్రైన్ మొత్తం ఇక్కడైతే ఖాళీ అయిపోతుంది. సో ఇంకొద్దిగా మంది, ఒక 10% మంది దానాపూర్ దాకా అయితే వెళ్తారు. మన తెలుగు వాళ్ళు అందరూ మొత్తం ఇక్కడైతే దిగేస్తారు. సో మ్యాక్సిమం క్రౌడ్ మొత్తం ఇక్కడైతే డిబోర్డ్ అయితే పోతారు. సో చాలా ఫుల్గా అయితే డిబోర్డ్ అవుతున్నారు ఇక్కడ వారణాసి జంక్షన్లో. అయితే వారణాసి జంక్షన్లో అయితే దిగిపోలేదు. సో మనైతే దానాపూర్ దాకా అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఫుల్గా అయితే ఈ ట్రైన్ బ్లాక్ చేద్దాం అనేసి మనైతే దానాపూర్ దాకా అయితే వెళ్తున్నాము. క్రౌడ్ మొత్తం మన తెలుగు వాళ్ళే. సో మన కోచ్లో దిగిన వాళ్ళు వీళ్ళంతా ఫుల్గా అయితే ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఈ ట్రైన్లో. వారణాసిలో మన ట్రైన్ స్టార్ట్ చెప్పాలంటే 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి మన లోకో అయితే ఉంది 30250 లాలగూడ సంబంధించిన WAP ఇస్తాం మనం. వారణాసిలో అయితే ఉంది. వారణాసి వచ్చేసి నార్థన్ రైల్వే జోన్ కిందకి వస్తుంది. సో డివిజన్గా చూసుకుంటే వారణాసి డివిజన్. సో స్లీపర్ బస్ అయితే మొత్తం చాలా ఫుల్గానే ఉంది, ఏమైతే ఖాళీ అవ్వలేదు. ఎప్పుడే ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. వాళ్ళు 10 నిమిషాలు దాకా ఉంటుందన్నారు కానీ మూవ్ అయిపోయింది ట్రైన్ అయితే ఖాళీ. మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అక్కడైతే ఉంటుంది, ఎగ్జిట్ కూడా అక్కడైతే ఉంటుంది. అది ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3కి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. సో మనమైతే వారణాసి నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు దీన్దయాల్ జంక్షన్. సో దీన్దయాల్ జంక్షన్ అని పిలుచుకోవచ్చు, పండిత్ దీన్దయాల్ జంక్షన్ అని పిలుచుకోవచ్చు, అలాగే DD ఉపాధ్యాయ జంక్షన్ అని కూడా పిలుచుకోవచ్చు. సో స్లీపర్లు ఎక్కినారంటే వీళ్ళైతే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంటారు. బస్సులు అయితే మొత్తం చాలా గట్టిగానే జరుగుతుంది. సో వాళ్ళది చూడండి బ్యాక్ సైడ్ అయితే ఎక్కుతున్నారు, బ్యాక్ సైడ్ జనరల్కి. సో వారణాసిలో దిగేసిన క్రౌడ్గా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగినారు. ఇంకొద్దిగా లైట్ క్రౌడ్ అయితే ఉంది. సో ఈ క్రౌడ్ అంతా పాట్నా వరకు అయితే వస్తారు. వాళ్ళు చూడండి పట్టాల పక్కనే గాలిపటం అనేది ఎగరేస్తున్నారు. సో మనమైతే కాశీ రైల్వే స్టేషన్ అనేది స్కిప్ అయితే కొడుతున్నాము.
సో కాశీలో చూసుకుంటే మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. అది ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 ఇది. సో దీన్ని దాటుకుందే మనకు గంగా రివర్ అయితే కనపడుతుంది. సో మనమైతే కాశీ రైల్వే స్టేషన్ అయితే దాటుకున్నాము. సో దాని తర్వాత మనకు గంగా రివర్ అయితే కనపడుతుంది. సో ఈ గంగా రివర్ పైన రోడ్ అయితే ఉంటుంది. సో ఈ పక్కన మనకు బోటింగ్ అయితే చాలా ఫుల్గా అయితే ఉంటుంది. మీరు ఇలాగే నడిచిపోతే మనకైతే మణికర్ణిక ఘాట్ కూడా కనపడుతుంది. సో గంగా రివర్ దాటుకునేది ఒక కర్వ్ తీసుకుంటుంది మన ట్రైన్. సో ఇది కూడా చాలా బాగుంది. వెల్కమ్ టు పండిత్ దీన్ దయాల్ జంక్షన్. సో దయాల్ జంక్షన్కి మన ట్రైన్ దాదాపు 22 నిమిషాలు ముందుగా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 10 నిమిషాలు. సో దాదాపు 32 నిమిషాలు ఎక్కడైతే ఉంటుంది మన ట్రైన్. పండిత్ దీన్ దయాల్ జంక్షన్కి వచ్చిన తర్వాత స్లీపర్లో చూడండి క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మొత్తం అయితే ఇలాగైతే ఉంది స్లీపర్ పర్చేస్ దగ్గర చూసుకుంటే. సో మనకు దానాపూర్ దాకా సేమ్ ఇలాగనే ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్ దాకా సేమ్ ఇదే పరిస్థితి అయితే ఉంటుంది స్లీపర్లో అయితే. మనమైతే పండిత్ దీన్ దయాల్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. సో ఇది కూడా వారణాసి రావాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి కూడా మనకైతే వారణాసికి నుంచి కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. దీన్ దయాల్ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 10 నిమిషాలు. మన ట్రైన్ ఆల్రెడీ బిఫోర్ టైం అయితే వచ్చింది కదా. సో దాదాపు 32 నిమిషాల దాకా ఇక్కడైతే ఉంటుంది. మనం ఎప్పుడే పండిత్ దీన్ దయాల్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో మనమైతే బక్సర్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ క్రౌడ్ చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఎక్కే వాళ్ళు ఫుల్గా ఉన్నారు, అలాగే దిగే వాళ్ళు కొంచెం చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. బక్సర్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి డైరెక్ట్గా జనరేటర్ ఇక్కడ తీసుకుని నేరుగా ఏసీలో అయితే ఎక్కుతున్నారు వీళ్ళంతా. సో స్లీపర్ మొత్తం ఫుల్ అయిపోయింది కదా. సో అందరూ అయితే ఎలాగైతే ఎక్కేస్తున్నారు. మొత్తం జనరేటర్ ఇక్కడ తీసుకుని ఎక్కేసిన వాళ్ళు వీళ్ళంతా. సో ఆల్రెడీ మనకు బక్సర్ నుంచి కూడా ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్కి అయితే ఎంటర్ అయింది. సో ఇప్పుడు క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. నేరుగా జనరేటర్ ఇక్కడ తీసుకుని నేరుగా ఏసీలో అయితే ఎక్కినారు వీళ్ళంతా. బీహార్లో మన సబ్స్క్రైబర్లు వాళ్ళంతా బాయ్ అది బీహార్ ఎంటర్ అయింది మరైంది. కొద్దిగా ముందుకు వెళ్ళింది అప్పుడే ఎవరో చైన్ అయితే లాగినారు. చైన్ పుల్లింగ్ అయితే జరిగింది ఇక్కడ. ట్రైన్ బీహార్కి వెళ్ళింది టికెట్ లేకుండా ఎంతమంది ఎక్కినారు చూడండి. వాళ్ళంతా జనరేటర్ కూడా తీసుకోవాలంట, నేరుగా ఎక్కినారంట అక్కడ ఇక్కడ పనిచేసే లోకల్స్ వాళ్ళంతా. సో మనమైతే బక్సర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉన్నది మనకు ఆర్ఆర్ జంక్షన్. బక్సర్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. అయితే ఫస్ట్ టైం ఇది చూసాను, టికెట్ తీసుకోకుండా డైరెక్ట్గా ఏసీలోకి ఎక్కినారు, అది కూడా ఇంతమంది. సో ఎంతమంది క్రౌడ్ ఎక్కినారు మీకు ఏదో చూపిస్తుంది చూడండి. మ్యాక్సిమం అంతా ఖాళీయే. సో భక్తులు అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. సో ఇదండి క్రౌడ్. భక్తులు అయితే చాలా ఫుల్గా అయితే బోర్డు అయినారు ఇక్కడ. భక్తులు అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఎక్కినారు ఇక్కడ. ట్రైన్ తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఓటీ కొడుతుంది.
చెప్ప లోకో కూడా ఫెయిల్ అయ్యాడు దీనికి. తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్కి లోకో కూడా ఫెయిల్ అయ్యింది. అది వ్యాగ్నర్ తీసుకెళ్తుంది. వెల్కమ్ టు ఆర్ఆర్ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ARA. సో ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 నిమిషాలు. వాళ్ళు అయితే ఎక్కేస్తున్నారు. చాలా మంచి ప్లాన్ అండి వీళ్ళు. టికెట్ లేకుండా నేరుగా గేస్లో కూర్చుని అయితే ఎక్కుతున్నారు. ఆర్ఆర్ జంక్షన్లో దిగే వాళ్ళు కూడా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగినారు, అలాగే ఎక్కే వాళ్ళు కూడా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. సో ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు. సో ఆర్ఆర్ జంక్షన్లో క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో మన ట్రైన్ ఆర్ఆర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది దానాపూర్. సో ఇప్పుడు టైంగా చూసుకుంటే 5:35. సో అప్పుడే మాకైతే లైట్గా చీకటి అయితే పడిపోయింది, అలాగే ఫాగ్ కూడా ఫుల్గా అయితే వచ్చేసింది. సో మా కోచ్ చూసుకుంటే ఎలుగు కూడా వచ్చేసింది చూడండి. సో అప్పుడైతే ఉంది క్యాన్తో. సో ఫైనల్గా మనమైతే దానాపూర్కి అయితే చేరుకున్నాము. ప్రొడక్షన్ కోడ్ వచ్చేసి DNR. సో క్రౌడ్ దిగింది మొత్తం. సో దిగిన క్రౌడ్గా చూసుకుంటే ఇమార్ అయితే ఉన్నారు. చెప్పాలంటే మెయింటెనెన్స్ అనేది చూసుకుంటే కొద్దిగా అయితే బాగాలేదు ఈ ట్రైన్. ఎందుకంటే దానాపూర్ వచ్చేప్పండి అందులో భాగంగా 90% దాకా మొత్తం కుట్కా బ్యాచ్ అయితే ఉండేది. సో ట్రైన్ మెయింటెనెన్స్ అయితే కుట్కా మార్కులు అయితే ఉంటుంది. ఒకసారి బీహార్కి వచ్చిన తర్వాత SR అనేది కాదు, బీహార్ దాటి అయిపోతుంది. అంతమంది క్రౌడ్ అయితే ఎక్కినారు. ఎందుకంటే అనగా స్లీపర్ అప్పుడు దీంతో ఫుల్ గేసీలో ఖాళీగా ఉంటుంది. అందరూ క్రౌడ్ కలిసి ఫుల్గా అయితే ఏసీలో అయితే ఎక్కుతున్నారు ఈ ట్రైన్లో. అలా స్లీపర్ అయితే ఫుల్గా అయితే ఉంటుంది. సో ఏసీ అయితే ఖాళీగా ఉంటుంది. అందరూ క్రౌడ్ చూసుకుని ఫుల్గా అయితే ఏసీలో అయితే ఎక్కేసారు. మన ట్రైన్ దానాపూర్కి దాదాపు 7 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో లాస్ట్ స్టాప్ కూడా ఇక్కడే మనకు చెప్పాలంటే మనకు ప్యాగరాజ్ వరకు టైమింగ్ అయితే మాత్రం కొంచెం బాగుంది. మళ్ళీ ప్యాగరాజ్ నుంచి దానాపూర్ వరకు చూసుకుంటే కొంచెం స్లాక్ టైం అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది. సో ట్రైన్ లాస్ట్ దానాపూర్ వచ్చిన తర్వాత పరిస్థితి చూసుకుంటే మొత్తం ఇలాగైతే ఉంది. వాటర్ కూడా అయితే వస్తుంది. సో ఇదండి. సో మెయింటెనెన్స్ అయితే దీని లోపల ఎలుకలు కూడా తిరుగుతుంది. ఇంతకుముందు ఒక ఎలుకని చూసినా నేను. ట్రైన్కి సంబంధించిన రేకులుగా చూసుకుంటే మొత్తం 4 రేకులు అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్కి యావరేజ్ స్పీడ్గా చూసుకుంటే 54 అయితే ఉంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి దానాపూర్ వరకు. ఫైనల్గా మనమైతే దానాపూర్కి అయితే చేరుకున్నాము. సో దానాపూర్ వచ్చేసి ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. సో డివిజన్గా చూసుకుంటే దానాపూర్ డివిజన్. ఫైనల్గా వారణాసి ఎవరైతే రావాలనుకున్న వాళ్ళకి ఈ ట్రైన్ అయితే చాలా బెస్ట్. సో ఏసీ అయితే బుక్ చేసుకోండి. స్లీపరు అలాగే జనరల్ అయితే మొత్తం క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉంటారు. సో స్లీపర్కి జనరల్కి తేడా అయితే ఉండదు. మీరు స్లీపర్ బుక్ చేసిన క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఎక్కేస్తారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే ఎక్కువ ఎర్నింగ్ చేసే ట్రైన్ ఇది సికింద్రాబాద్ దానాపూర్. సో ఈరోజు ఆ ట్రైన్ మనమైతే ట్రావెల్ చేసినాము, ఫుల్గా ట్రావెల్ చేసినాము. సో టికెట్ కొట్టాలంటే మీరు 2 months ముందుగానే కొట్టేయండి. 365 రోజులు RAC లేకుండా ఒక రోజు అయితే ఉండదు ఈ ట్రైన్లో. సో టికెట్ కొట్టేటప్పుడు కొంచెం ముందుగా అయితే కొట్టండి, కన్ఫర్మ్ టికెట్ కొట్టుకోండి. సో RAC అంటే కొన్నిసార్లు కన్ఫర్మ్ అవుతుంది, కొన్నిసార్లు మనకు RAC వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. సో దానాపూర్ రైల్వే స్టేషన్ బయటకు చూసుకుని మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఫైనల్గా మనైతే తెలంగాణ రాష్ట్రం నుంచి మనైతే బీహార్కి అయితే చేరుకున్నాము దానాపూర్ వరకు. దానాపూర్లో చెప్పాలంటే చలి అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉంది. సో మనైతే వింటర్ సీజన్లో వచ్చినాం కాబట్టి సో చలి అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే పడుతుంది. సో ఎవరైనా సరే వారణాసి రావాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్. సో అది సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీ బోర్డింగ్ ఫ్రమ్ దానాపూర్.